ప్రపంచంలో ఉన్న ప్రజలంతా శాంతి, సంతోషం, సమైక్యతతో జీవించాలని, ఒకే ప్రపంచం ఒకే హృదయం అనే నినాదంతో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆదివారం జిలుగుమిల్లి మండలం కామాయిపాలెంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ధ్యానం ఎంతో అవసరమని, ధ్యానం మనసుకి ప్రశాంతత ఇవ్వటమే కాకుండా శారీరక, మానసిక రుగ్మతల నుండి ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు. హార్ట్ఫుల్నెస్ జోనల్ ఇన్ఛార్జ్ అప్పారావు మాట్లాడుతూ, మానవ జీవన విధానంలో ధ్యానానికి ఎంతో ప్రాచుర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ కోఆర్డినేటర్ బి ముత్యాలరావు, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, నాయకులు బండారి అనిల్ కుమార్, జిలుమిల్లి సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణరాజు, ఎంపీటీసీ నాలిశ్రీను, గూడపట్టి అరుణ్ కుమార్, గుడెల్లి లక్ష్మీనారాయణ, టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు తోట బాలు, పానుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే ముఖ్యంగా మనం ఏ పని చేయాలన్నా సరే మన మెదడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే యోగా కానీ, ఎక్సర్సైజులు కానీ, లేకపోతే ధ్యానం కానీ ఇలాగా ఉదయం పూట చేయగలిగితే తప్పకుండా మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది. అలాగే మన మెదడు కూడా చాలా ప్రశాంతంగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఈ ధ్యానం చేస్తే, ఇప్పుడే చూపించారు మన ప్రాక్టికల్గా టీచర్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు కూడా చూపించారు. దీని ద్వారాగా ఏదైతే మన మనసు, మన మెదడు మనం ఎలాగైతే దాన్ని కేంద్రీకృతం చేస్తామో, దాని ద్వారాగా మన శరీరం కూడా మన ఆధీనంలో ఉండి మనం ఆరోగ్యంగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండడానికి ఈ ధ్యానం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడున్నటువంటి చదువు పోటీ ప్రపంచంలో ఎంతో పోటీ పడి చదువుతుంటారు. వారికి కనుక ఈ ధ్యానం నేర్పించగలిగితే తప్పకుండా వారు చదువుకునే చదువు ఇంకా ఎక్కువ అభ్యున్నతి పొందడానికి ప్రతిదీ కూడా వారు గుర్తుండి, ఎందుకంటే చిన్నప్పుడు వారు నేర్చుకుంటే వారు ఇంకా ఎక్కువ చేయటానికి బాగా దోహదపడుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా, పెద్దలు కూడా ఈ ధ్యానానికి సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు కూడా అప్పారావు గారు మనకి ఇందాక 10 minutes చెప్పారు. తప్పకుండా మీరందరూ ధ్యానాన్ని చేసి మీ మనసును, మీ శరీరాన్ని, అలాగే మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆలోచనల్ని మరింత పదునుగా చేయడానికి ఉపయోగపడద్దని, మీ అందరూ కూడా ఈ ధ్యానాన్ని చేయాలని, మీరు చేయటమే కాదు మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ధ్యానం ఎలా చేయాలి అని మనకి ఇక్కడ మీకు అందుబాటులో కూడా ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. ఉదయం పూట 1 గంట సేపు దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా అందరూ కూడా ప్రశాంతత ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ సంస్థ యొక్క టీచర్స్కి, ఈ కార్యక్రమానికి వినడానికి వచ్చినటువంటి మీకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కామాయిపాలెంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు గారిని ఆహ్వానించాము. ఆయన సమక్షంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోబడింది. ఇది హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏర్పాటు చేయబడిందండి. హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా శాంతి, సంతోషం, సమైక్యతతో జీవించాలని కోరుకుంటుంది. అందుకుగాను వాళ్ళు హార్ట్ఫుల్నెస్
మెడిటేషన్ సజెస్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ ఫాలో అవటం వలన మనకి సంతృప్తికరమైన జీవితం, శాంతియుతమైన జీవితం, ప్రేమమయమైన జీవితం, ధైర్యంగా క్లారిటీతో జీవించగల జీవితాన్ని ఈ ధ్యానం ప్రసాదిస్తుంది. అందుకనే ఈరోజు కామాయపాలెంలో ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఈ ఉత్సవం చేయబడింది. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని హార్ట్ఫుల్నెస్ సంస్థ కోరుకుంటోంది. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రపంచ ధ్యాన దినోత్సవం యూట్యూబ్ లింక్లో దాజీ గారిచే నిర్వహించబడుతుందండి. సుమారుగా 20 లక్షల మంది ఆల్రెడీ దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరూ ఫాలో కావచ్చు. 8 గంటలకి యూట్యూబ్ లింక్లో జాయిన్ అయ్యి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని ప్రపంచ ధ్యాన దినోత్సవం అని జాయిన్ అయ్యి 8:40 వరకు మీరు కంటిన్యూస్గా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉండి సెషన్ ఖతం అయ్యే వరకు ఉంటే ఆల్రెడీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీ వాట్సాప్లోకి వస్తుందండి. దాంట్లో మీ పేరు టైప్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం.